తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సెప్టెంబర్ 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం అండి. ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు, అత్యధిక నిడివిగల చంద్రగ్రహణం ఇది అని. జాగ్రత్తలు పాటించాలంటారు, నియమాలు ఉంటాయని చెప్తారు. అయితే సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి ఎంతో విశేషమైన రోజని కూడా చెబుతూ ఉంటారండి. మరి కొత్తగా మేము సాధన ప్రారంభిద్దాం అనుకుంటున్నామండి, లేకపోతే కొన్ని మంత్ర జపాలు మేము తీసుకుని వదిలేసామండి, లేదు మళ్ళీ ప్రారంభిద్దాం అనుకుంటున్నాము, ఇలా చాలామంది ఉంటారండి. ఈ రోజు చాలా సరైన సమయం అంటారు. తెలుసుకుందాం వీటి గురించి, ఎలా సాధన చేయాలి, ఏ మంత్రంతో సాధన చేయాలి, ఆ సాధనా మార్గంలో మనం ఏం పొందుకోవచ్చు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి ఆదూరి ఉదయభాస్కర్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. విన్నారు కదా గురుగారు, చంద్రగ్రహణం అత్యధిక నిడివిగల చంద్రగ్రహణం అని చెప్తున్నారండి. అంటే విశేషం ఇంకేమైనా ఉందా ఈసారి? ఈ చంద్రగ్రహణం మామూలుగా కొంత సమయం వస్తుంటుంది. ఇది 3 గంటలు దరిదాపు ఉంది. 7వ తారీఖు రాత్రి 9:58 నుంచి ఉంది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా 2 గంటల వరకు దరిదాపు ఉంది. అందుకని ఏ గ్రహణానికైనా మన పట్టు విడుపు అని ఉంటుంది. అంటే మొదట మనం స్నానం చేసి ఆ జపంలో కనుక కూర్చున్నట్లయితే ఇంకా రాత్రి కాబట్టి నిద్రపోయిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత అయినా తెల్లారగట్టైనా లేచి స్నానం చేసుకోవచ్చు. వెంటనే చేయాలి అయిపోయినని మనం వీలున్న కూడా చేయొచ్చు, లేకపోయినా పర్వాలేదు. కానీ ముందు మాత్రం స్నానం చేసి కూర్చుంటే మరి చాలా మంచిది. అంటే 6 నెలలకు ఒకసారి గ్రహణాలు వస్తుంటాయి. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం, కేతుగ్రస్త సూర్యగ్రహణం అని. అలా ఇవేంటంటే మనకి మన దేహంలో మూలాధారం కింద రాహువు, పైన శిరోభాగం పైన కేతువు. అంటే ఒక మనిషిని పైకి లాగడం, కిందికి లాగడం మనం సామాన్యంగా అంటూ ఉంటాం కదా. అటువంటి ప్రాబ్లమ్స్ మరి ఆయా గ్రహాల వల్ల సూచన అన్నమాట. వాటివే చేస్తున్నాయని కాదు. ఇలా ఏంటంటే మామూలు ఏవైతే వాళ్ళు జ్యోతిష్య ప్రకారంగా చెప్తారో ఆయా గ్రహస్థితి కూడా ఇవన్నీ కరెక్టే. కానీ మనం యోగ మార్గంలో ఏంటంటే మనం గురుముఖత ఓ మంత్రాన్ని తీసుకొని మనం సాధన కనుక చేసినట్లయితే మనకు 6 నెలలకు కావలసినటువంటి ఎనర్జీ, ఆధ్యాత్మికమైన పురోభివృద్ధి మనకు అందుతుంది. అంటే ఈ ఒక్క రోజు చేసినంత మాత్రం చేతనే మనకు ఆ కంటిన్యూటీ వస్తుంది. మనం ఏం సాధన చేస్తున్నామో ఆ సాధన వదలకుండా చేయగలుగుతాం. అలా 6 నెలలు చేస్తే, నేను 2000 సంవత్సరంలో మా గురువుగారి దగ్గర ఈ రకంగానే ఒక 3 గంటల పాటు గ్రహణం వచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. ఆయన దగ్గర ఒక్క గ్రహణం దగ్గర తీసుకున్న మంత్ర సాధన వల్ల నాకు 6 నెలల్లో సోల్ ఎన్లైట్మెంట్ కలిగింది. 6 నెలల్లోనే. అంటే అప్పుడు ఆ సంవత్సరం 2000 సంవత్సరంలో 2వ గ్రహణం కూడా వచ్చింది 6 నెలలకి. అంటే 2 గ్రహణాల మధ్య కనుక మనం ఏ ఒడిదుడుకులు లేకుండా, ఏ అత్యాశ కోరికలు లేకుండా మన జీవనాన్ని కొనసాగిస్తూ సాధన ప్రధానంగా యోగము, ధ్యానము, నేను సెల్ఫ్ ఇంట్రెస్ట్ రియల్గా ఉంటే గనక వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఆత్మానుభూతి కలిగి తీరుతుంది. అది భగవంతుడి ప్రాప్తి. ఆత్మ తనిష్టం. అది ఎలా ఒకళ్ళకి రంగుగా కనిపిస్తుంది, ఒకళ్ళకి వెలుగుగా కనిపిస్తుంది, ఒకళ్ళకి ఆనందంగా వాళ్ళకి ఇష్టమైన దేవతా స్వరూపంగా కనిపిస్తుంది. అది ఎవరి అనుభూతి వాళ్ళది. మరి ఈ రోజున ఏ విధంగా చేయాలండి? ఇప్పుడు 9 దగ్గర 10 గంటలకు ప్రారంభం అవుతుంది. 3 గంటలు ఉంది. మొట్టమొదటి ఏంటంటే ఒక గ్రహణం వచ్చినప్పుడు మనం ఇది సామాన్యంగా ఏంటి, చంద్రుడికి గ్రహణం సంభవించింది అన్నాం. అందుకని ఆ రాహు జపాన్ని కూడా ఒక 108 సార్లు పంచాంగంలో ఈ రాహు మంత్రం ఏదుందో ఆ రాహుకు సంబంధించినటువంటిది 108 సార్లు చెయ్యాలి. గాయత్రి చెయ్యాలి. గాయత్రిలో అందరూ ఈ గాయత్రి మంత్రం తత్సవితుర్వరేణ్యం అనేది వాళ్ళకి మరి ఇలా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కొంత చేయకూడదనే అనుమానం ఉంటుంది. కాబట్టి సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధియాన ప్రచోదయాత్ అని
సర్వగాయత్రి ఉంది, దేవీ భాగవతంలో ఇచ్చారు వ్యాసుల వారే. తర్వాత అరవిందో ఇచ్చారు గాయత్రి మంత్రాన్ని. తత్సవితుర్వరన్ రూపం జ్యోతిపరస్య ధీమహి యన్న సత్యేన దీపయేత్. అద్భుతమైన గాయత్రి మంత్రం ఉంది. అరవిందో గాయత్రి అంటే మనకు యూట్యూబ్లో వస్తుంది. ఆ మంత్రాన్ని కూడా నేను సావిత్రి పుస్తకం రాశాను, అందులో ఈ మంత్రం కూడా రాశాను. ఈ 2 మంత్రాలు రాశాను, మామూలు గాయత్రి రాశాను, అరవిందో గాయత్రి కూడా రాశాను. అందుకని ఏ మంత్రము అనేటువంటి దాన్ని ప్రధానం కాకపోయినా ఇలా గాయత్రి మంత్రం చేసుకున్నా మనం ఆ 3 గంటలు కూడా పనిచేస్తాం. కానీ మామూలుగా దాన్ని కూడా ఒక 108 సార్లు చేస్తారు. 108 సార్లు గాయత్రి మంత్రం. ఏ గ్రహం పట్టుకుందో ఆ గ్రహానికి సంబంధించిన మంత్రం నవగ్రహాల మామూలు పంచాంగంలో చూసి ఈ రాహుకు సంబంధించినటువంటి మంత్రాన్ని 108 సార్లు, గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చేశాక గురు ఉపదేశ మంత్రం చెయ్యాలి. ఎవరికి గురు ఉపదేశం ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ గురు మంత్రాన్ని మళ్ళీ తిరిగి చేసుకోవచ్చు. లేకపోతే ఈ మామూలు యోగా ధ్యాన పద్ధతిలో ఉండేవాళ్ళు హంస గాయత్రి చేస్తారు. పరమహంసాయ విద్మే మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంస గాయత్రి. అందుకని ఈ నిశ్వాసాలని గమనిస్తూ, శ్వాసని గమనిస్తూ మనం శ్వాసతో అనుసంధానం చేస్తూ మంత్రాన్ని చేయాలి. అంటే ఒకసారి మంత్రాన్ని శ్వాసతో తీసుకొని మళ్ళీ ఒకసారి శ్వాసతో వదలడం. ఇది మామూలుగా మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పూరక, కుంభక, రేచక ఎంతసేపు ఉంచవచ్చు అంటే 20 సెకండ్ల వరకు మీరు ప్రయత్నం చేయండి. 20 సెకండ్ల నుంచి 40 సెకండ్ల వరకు చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే టీటా వేవ్ మన లోపల ఉత్పన్నం అవుతుంది. మన సైన్స్లో పరిభాషలో ఈ టీటా వేవ్ ఉన్నదాన్నే సమాధి అన్నారు. మనం ఏదైతే యోగంలో ఏ ఫలితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నామో ధ్యాన సమాధి, ధ్యానం కాన్సన్ట్రేషన్ కుదరాలి, ధ్యానం కుదరాలని, ఆ ధ్యానం యొక్క ఫలితం సమాధి. అది మామూలు మనకి ఇలా ఈ ఓంకార సాధనలో మకార సాధన చేసిన 20 నిమిషాల నుంచి 40 నిమిషాలు, 20 సెకండ్ల నుంచి 40 సెకండ్ల వరకు టోటల్ ధ్యానం 40 నిమిషాలు చేస్తాం. అంటే ఇప్పుడు 3 గంటల వ్యవధి ఉంటే ఒక 40 మినిట్స్ అయ్యాక మనం బ్రేక్ తీసుకోవచ్చు. 40 మినిట్స్ తర్వాత లిక్విడ్ డైట్ ఏదైనా తీసుకొని బ్రేక్ తీసుకోవచ్చు. కదలకుండా ఉంటే మరి మంచిది. కానీ మనం అంత ప్రాక్టీస్ ప్రతివాడికి గంటల తరబడి లేని నొప్పులు మళ్ళా కొత్తగా వాళ్ళు చెప్పారని ఈరోజు మళ్ళీ దానివల్ల ఇబ్బందులు పడకూడదు. ఏ ఆధ్యాత్మిక సాధన వల్ల మనం ఇబ్బంది పడకూడదు. అందుకని 40 మినిట్స్ కాగానే బ్రేక్ తీసుకొని మన జాయింట్స్ అన్నీ ఫ్రీ చేసుకొని మళ్ళీ కూర్చొని మళ్ళీ సేమ్ జపాన్ని కంటిన్యూషన్ చేయొచ్చు. ఈ రకంగా మంత్ర జపం చేసినట్లయితే అది శ్వాసతో అనుసంధానం అవుతుంది. 6 నెలల్లోనే ఎన్లైట్మెంట్ ఎలా కలిగింది? మరి వేరే వాళ్ళు మా గురువుగారి దగ్గరనే ఈ మంత్రాన్ని తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజున మనం ఒక్కడికే ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఎవరికీ కలగనటువంటిది నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ గురువు ఇచ్చిన సాధనని వదలలేదు. 25 సంవత్సరాలు. గ్రేట్ అండి. ఆ గురు కృపతోటే 34 పుస్తకాలు రాశాం. ఆ విధంగా అనేక గురువులు. ఎందుకు అనేక గురువులు అంటే కూడా చెప్పాం కదా, మన చక్రాల్ని శుద్ధిపరచడానికి ప్రతి మనిషికి ఈ రోజున 3-4 చక్రాలు దెబ్బతిన్నాయని మన ఫ్యూచర్ భగవద్గీతలో ముందే రాశాడు. అంటే ఈ కాలానుగుణంగా ఆ అర్థం ఇప్పుడు తెలియబడింది. చాతుర్వర్ణం మయా దృష్ట అంటే మనం ఏదో వర్ణాలంటే కులాలు అనుకుంటున్నాం. యోగంలో మా గురువు ద్వారా అందిన విజ్ఞానం ఏంటంటే 4 చక్రాలు ఇబ్బందులో ఉన్నాయి ప్రస్తుత కాలంలో. అంటే ఇప్పుడు 2000 ఇయర్ అనుకోండి. ఈ 2000 ఇయర్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం అందరినీ పరిశీలిస్తే 3-4 చక్రాలు దెబ్బతిన్నాయి. అందులో ఆజ్ఞాచక్రం, హార్ట్ సెంటర్ కంపల్సరీ, సమ్వాట్ పూర్తి లేకపోయినా కొంతవరకు ఇబ్బందిలో ఉన్నాయి. ఆ తర్వాత కింది ఎవరెవరి కాంప్లికేషన్స్ని బట్టి మిగిలిన చక్రాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. అందుకని ఇటువంటి గ్రహణాలను కానీ
ఈ 9 రోజుల ఉపాసన నవరాత్రి సాధనలు కానీ ఎందుకు చేయాలి అంటే మన చక్రాలని మనం క్లీన్ చేసుకోవడానికి, అంటే ఆ గ్లాండ్స్ క్లీన్ అవ్వడానికి. అంటే మనకి ఏ కాంప్లికేషన్ ఉందో, మందులు మింగుతున్నాం, వెళ్తున్నాం వస్తున్నాం, నంబర్ ఆఫ్ టైమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నాం, అటువంటి అవసరం ఇంకా పర్మనెంట్గా ఉండకూడదు అని అంటే మన దేహాన్ని మనమే పరిశుద్ధం చేసుకోవాలి. 6 నెలలకు ఒకసారి భగవంతుడు మనకి ఈ రకంగా ఒక సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, అంటే అమ్మవారి అనుగ్రహాన్ని చంద్రగ్రహణం ద్వారా, అయ్యవారి అనుగ్రహాన్ని సూర్యగ్రహణం ద్వారా ఇస్తున్నాడు మనకి. నేచర్ ఇస్తోంది అది, అది మనం వినియోగించుకోవాలి. చంద్రమా మనసో జాతః, మన మనస్సు మన హయ్యర్ లెవెల్కి వెళ్తుంది. ఈ రకమైన సాధనలు కనుక ఆ గ్రహణం రోజున మనం పట్టుదలతో, అంటే పట్టుదల విశ్వాసం మనకి పెరుగుతుంది. ప్రతి వాళ్ళకి కోరుకుంది మేము ధ్యానం చేయాలండి అని, ప్రతి వాళ్ళకి కోరుకుంది మంత్రపం చేసుకోవాలని, కానీ వాళ్ళు మరి పరిపూర్ణం ఎందుకు అవ్వటం లేదు, మధ్యలోనే ఆపేస్తున్నారు. కానీ ఇటువంటి గ్రహణాన్ని ఉపయోగించుకొని చూడండి, మీరే వదలకుండా సాధన చేయగలుగుతారు 6 నెలల పాటు. 6 నెలలు ఎప్పుడైతే సాధన చేశారో మీకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. ఇది రాత్రిపూట చంద్రగ్రహణం కాబట్టి నైట్ అసలేంటి మన సాధన అంతా మనం ఏమనుకుంటున్నాం పగలు చేయాలని. పగలు చేసే సాధన కన్నా రాత్రి సాధన గొప్పది. అంటే మీ సాధన నిద్రలోకి వెళ్ళాలి. మీరు ఏ సాధన చేయండి, మీరు ఒక స్తోత్రం పారాయణ చేస్తున్నారు, అది రాత్రి పడుకోబోయేటప్పుడు మానసికంగా చేసుకుంటూ పడుకోండి. ఇంకా పుస్తకం వదిలేసి మీకు ఎంత వస్తే అంత, అది తప్పు వచ్చిందా ఒప్పు వచ్చిందా మనసులో చదివినప్పుడు తప్పు ఒప్పులతో ప్రసక్తి లేదు. మీరు ఈ మంత్రం చేయొచ్చు, శ్లోకం చేయొచ్చు, స్తోత్రాన్ని చేయొచ్చు, లేదు కృష్ణారామం అనుకోవచ్చు. అదే యాక్చువల్గా లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆఫ్టర్ 60 కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కనుక మానవుడికి వస్తే మనిషి భగవంతుని తనలోనే దర్శించగలుగుతాడు. ప్రతి మనిషి కూడా దేవాలయం అంటే దేవాలయమే, నీ దేహమే దేవాలయం. మరి నీ దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు కదా, నీ దేహంలో కూడా ఉన్న భగవంతుని నువ్వు హృదయంలో ఆనందం పొందొచ్చు, శిరోభాగంలో కూడా దాన్ని సైన్స్ ప్రకారంగా కూడా పొందొచ్చు. ఈ రకంగా ఆ చంద్రగ్రహణాన్ని ఉపయోగించుకోండి. ఏ భయ సందేహాలు లేకుండా సాయంత్రం పూట లిక్విడ్ డైట్ తీసుకొని, మీరు ఘనపదార్థం తీసుకోవాలంటే మధ్యాహ్నమే తీసుకోండి. మధ్యాహ్నం మామూలుగా భోజనం చేయండి, పర్వాలేదు. ఉండగలిగినోడు ఉపవాసంగా ఉంటారు, అల్పాహారం తీసుకుంటారు. ఉపవాసం అంటే అల్పాహారం తీసుకోండి. మనం ఉండగలిగిన వాళ్ళు స్ట్రెంగ్త్ ఉంది, బాగానే ఉంది, ఆరోగ్యం బాగుంది అన్నటువంటి వాళ్ళు డీటాక్సిఫికేషన్ పనికొస్తుంది. 16 గంటలు లివర్కి, డైజెస్టివ్ సిస్టమ్కి కనుక రెస్ట్ ఇస్తే అది బాగుంటుంది, మన దేహానికే బాగుంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. నెక్స్ట్ డే చూసేటప్పటికల్లా మనం బరువు తగ్గుతాం, బ్లడ్ ప్రెషర్ అంతా సక్రమంగా అన్ని అవయవాలకి ప్రసరిస్తుంది. మరి ఈ మంత్ర సాధన, ధ్యాన సాధన చేస్తే ఆక్సిజన్ అన్ని కణాలకి వెళ్తుంది. అందుకోసమని మనం ఈ సాధన చేయడం ఉద్దేశం. చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. తప్పనిసరిగా అందరూ ఈ మంత్రాలను ఉపయోగించుకొని, లేదు ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు విశుద్ధి చక్రం దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. ఒక్కో చక్రానికి ఏ సమస్య ఉందో ఆ సమస్య ప్రకారం ధ్యానం చేయాలి. మీరు భయాలు ఉన్నాయి, చాలామంది భయంతో, పిల్లలు భయంతో, పెద్దవాళ్ళు కూడా ఇక అనేక రకాల భయాలతో ఉన్నటువంటి భయాలన్నీ వాటికి మూలాధారం. వాళ్ళు మూలాధారంలో కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. భయాలు ఉన్నవాళ్ళు ఇదే మంత్ర సాధన, ఇదే శ్వాస సాధన, లేదా ఓంకార సాధన, సోహం సాధన దీన్ని అన్నారు. అనేక రకాలుగా చేస్తున్నారు. సాధనే ఎవరి సాధన వాళ్ళది. అందుకని ఈ భయాలు అవి ఉంటే మూలాధారంలో, మనకి రోగము దేహం సమస్య ఉంటే మణిపూర చక్రంలో. మన దేహానికి సెంట్రల్ పాయింట్ నాభి కాబట్టి ఆ నాభి దగ్గర ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నాభి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సడన్గా ఉద్రేకాలు రావడం, లేకపోతే మనం ఆఫీసుల్లో పనిచేస్తున్నాం, ఆ ఆఫీసర్ల వల్ల మనం ఇబ్బందులు పాలవుతున్నాం, అంటే మన పై వాళ్ళ వల్ల, ఇంట్లో అయిన పిల్లలు అంటే పెద్దవాళ్ళ వల్ల వీళ్ళకి మానసికంగా కొంత ఇబ్బంది వస్తోంది, విల్ పవర్ తగ్గుతోంది. అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళంతా హార్ట్ సెంటర్లో విల్ పవర్ పెరగడం కోసం ధ్యానం చేయాలి. మీరు చేసే బీజాక్షరం కావచ్చు, మీరు చేసే ఓంకారం కావచ్చు, మీరు చేసే సోహం సాధన కావచ్చు,
మంత్ర సాధన కావచ్చు. కానీ దాని కాన్సన్ట్రేషన్ పాయింట్ ఎక్కడ అన్నది మీరు బాగా గమనించి ఆచరించాలి. ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు విశుద్ధి దగ్గర, అనగా అమ్మవారికి నగలు ఎందుకు వేస్తాం మనం? మెడలో మా అమ్మవారికి నగలు వేయడంలో ఉద్దేశమే మన ఆర్థిక సమస్యలన్నీ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే తీరుస్తుంది అని. ఈ విధంగా ప్రతిదీ సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యోగ రహస్యంతో కూడింది, ఆత్మ జ్ఞానంతో కూడిందే. మహర్షులు ఋషులు అంతా దర్శించి ఈ దేవతల్ని, ఈ మంత్ర సాధనని, ఈ గ్రహణాల్లో గురు ముఖత మంత్రం చేస్తే, అందులోనూ జలం దగ్గర, నదీ తీరాల్లో, సరస్సుల దగ్గర, సముద్రం దగ్గర ఈ దీక్షలు తీసుకుంటూ ఉంటారు. ఈ మంత్ర దీక్షల్ని విశేషంగా ఫలితాలు వస్తాయి అన్నమాట. అంటే ప్రాణశక్తి, జలం అంటేనే ప్రాణశక్తి కదా, ప్రాణశక్తి మనకి అపారంగా ఉంటుంది. మా ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా, ఏవో పళ్ళు పొలాలు తీసుకున్నా కూడా, లిక్విడ్ డైట్ తీసుకున్నా, మన జలం దగ్గర కనుక ఆ మంత్రదీక్ష తీసుకుంటే 108 సార్లు ఆ మంత్రాన్ని జలంలో ఉండి గురు ద్వారా తీసుకోవడమే జలంలో మంత్రదీక్ష రహస్యం. మొల్లవుతు నీళ్ళల్లో ప్రాణ అపానాలు కలిసిపోతాయి. మనం ఎక్కడి వరకు నీళ్ళల్లో మునిగామో మన అపానం అక్కడికి వస్తుంది, ప్రాణం ఎలాగో ఇక్కడి నుంచి వస్తుంది. ఈ రెండు కలుస్తాయి అక్కడ ఆ దీక్షా సమయంలో. అందుకని జలంలో దీక్షలు ఇస్తుంటారు. ఇది ఆ రహస్యం. చక్కగా వివరించారండి. ఈ చంద్రగ్రహణాన్ని ఈ విధంగా ఈ విధంగా వినియోగించుకోవాలంటారు. ధన్యవాదాలు గురుగారు.